కామారెడ్డి జిల్లా భీర్కూర్లోని మల్లాపూర్లో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఎమ్మెల్యే పోచారం తనయుడు భాస్కర్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. ఇక మాజీ ఎంపీటీసీ సందీప్ బీర్కూర్ అలాగే పోచారం వద్ద శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రతి వేదికపై పోచారం రాముడైతే తాను లక్ష్మణునే అనలేదా అని నియోజకవర్గానికి ఇక పోచారం దేవుడైతే తాను పూజారిని అని అనలేదా అని అన్నారా లేదా అంటూ నిలదీశారు. ఇక పోచారం భాస్కర్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. మీరు నియంతలాగా వ్యవహరించి బీర్కూరు మండలానికి పోచారం శ్రీనివాసరెడ్డి భాస్కర్ రెడ్డిలు మీపై నమ్మకం పెట్టి బీర్కూరుకు రాకుండా మండలాన్ని తన చేతిలో పెట్టారని అసహనాన్ని వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాముడైతే నేను లక్ష్మణుని, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి దేవుడైతే నేను పూజారిని. ఈ ప్రజలకు ఆ నాయకుడికి మధ్య అనుసంధానంగా నేను ఒక వారధిని. ఈ మంచి చేయడానికి ఈ బీర్కూర్ మండలంలో ఉన్న చెప్పి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది నాలుకన్నా లేదా తాటి మట్టన అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన రాముడు అవుతాడు, నువ్వు ఏనుగు రవీందర్ రెడ్డి దగ్గరికి పోతే ఏనుగు రవీందర్ రెడ్డి రాముడు అవుతాడు, నువ్వు లక్ష్మణుడు అవుతావా? అంటే నీ పాత్ర ఎప్పుడు లక్ష్మణుడి పాత్రని.